బేస్తారం నాడు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం ఎక్కుడుతోని అంతటా బోనాల జాతర షురువైంది. మరి ఆషాఢ మాసం అంటే ఉత్తగా ఉంటుందా? ఏ గల్లీల చూడు ఎల్లమ్మ పోచమ్మ పాటలు మోత మోగుతుంటాయి. యాపాకుల మండలతోని వాడలన్నీ కలకలలాడుతుంటాయి. అన్నిటికీ మించి గోల్కొండ కిల్లా మీద తొలి ఆయతారం మస్తు ఘనంగా నడిచింది. వేల మంది అక్కశన్లలు బోనం ఎత్తుకొని జగదాంబ సన్నిధికి బయలుదేరిర్రు. పాండ్రి మనం కూడా ఒక్కసారట పోయేద్దాం. కొలిసినోళ్లకు కొంగు బంగారం అయ్యే శ్రీ జగదాంబిక మాంకాళి అమ్మవారిని కొలుసుకోనింకే గుండెల నిండా దాల్చుకోనింకే ఆయితారం పూట గోల్కొండకు వేల మంది భక్తులు లైన్ కట్టిండ్రు. జిల్లాలకేంచి పల్లెలకేంచి పయనం అయ్యి గోల్కొండ కోటకు చేరుకున్నారు వేల మంది. నిష్టతోని 400 మెట్లెక్కి అమ్మవారికి బోనం మొక్కు తీర్చుకున్నారు. కలిగినోళ్లకు కలిగినంత అన్నట్టు కొందరు బోనాలు చేస్తే ఇంకా కొందరు అమ్మవారికి పట్టుబట్టలు పెట్టిండ్రు. ఇంకా కొందరు బియ్యం కూడా పోసిండ్రు. ఆషాఢ మాసంలో తొలి ఆయితారం కాబట్టి భక్తులు చూడండి ఎట్లా పోటెత్తిండ్రో. ఆగో చూసిండ్రు కదా, అమ్మను గొలవనికే పుట్టవలిగి సీమలు వచ్చినట్టే వచ్చిండ్రు. ఇసుకెత్త రాలనంత జనం వచ్చి జగదాంబ మాంకాళి అమ్మవారిని కొలుసుకున్నారు. ఇక వచ్చిన పబ్లిక్ కు ఎక్కడ ఎసోంటి తిప్పల కాకుండా అన్ని తీర్ల ఏర్పాట్లు చేసిండ్రు సర్కారోళ్ళు. ఇక బోనాలంటేనే పోతురాజుల ఆటలు పాటలు బగ్గా ఉంటాయి కాబట్టి ఏ లొల్లి పంచాదులు కాకుండా ముందే వేల మంది పోలీసు వాళ్ళను బందోబస్తుకు పెట్టిండ్రు. అక్కచెల్లెన్ల కోసం సీ టీములను కూడా రంగంలోకి దింపిండ్రు. అందుకే ఏ తిప్పలు లేకుండా ప్రశాంతంగా అమ్మవారిని కొలుసుకున్నారు భక్తులు. ఇక ఒక్క గోల్కొండ కిల్ల కాన్నే కాదు, ఆషాఢ మాసం పూజలు అమ్మవారి గుళ్ళకాడ జోరుగా అవుతున్నాయి. ఇట్లనే ఇగో ఏడుపాయల వనదుర్గమ్మ గుడికి వేలాది మంది భక్తులు లైన్ కట్టిండ్రు. అటు బెజవాడ కనకదుర్గమ్మ గుడి కాన్నైతే ఉసిగెత్తరాలనంత మంది జనం ఉన్నారు. 1 గంటకే 65,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారట. చూసిరు కదా, ఇప్పుడే గిట్లున్నదంటే ఇక మంగళవారం బాల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, అటెనక ఉజ్జయిని మాంకాళి బోనాలు, చార్మినార్ భాగ్యలక్ష్మి బోనాలు ఓ చిన్నగుండదు పోయినరి ధూమ్ధాం. ముంగట ఇంత జోరుగానే నడిచేటట్టున్నది బోనాల జాతర. అటు వానలు లేవు, ఇటు ప్రాజెక్టులలో నీళ్లు లేవు. ఏం కాలమో ఏమో, ఎప్పటికీ ఈ టైంలో శెల్కలన్నీ పచ్చగా కలకలలాడేవి. అన్నదాతలకు గడియ రికం ఉండకపోయేది. అసొంటిది ఈసారి ఎత్తి ఏట్ల వారేసినట్టే అయ్యింది వ్యవసాయం. ఎటు చూసినా నీళ్లకు కటకటనే ఉన్నది అన్నట్టు నీళ్ల కరువు మీద రాజకీయం కూడా జోరుగా నడుస్తుంది. చూడుర్రి లీడర్ల ముచ్చట్లు ఎట్లున్నాయో. ఎత్తుకున్న దాన్ని దింపలేక మొత్తుకొని సచ్చిండట వెనకట్టుకోడు. గిట్లనే ఉన్నది ఇప్పుడు అన్నదాతల గోస. వ్యవసాయం చెయ్యాలనా ఊకుండాలనా అన్నట్టే అవుతుంది తిప్పల. వానలు వస్తాయి కావచ్చు, వ్యవసాయం ఎలుగులు అవుతుంది కావచ్చు అని ఆశ పెట్టుకుంటే ఎక్కడిది మొగుల మీదకెంచి సుక్క వాన వస్తలేదు. ఇటు చూస్తే బోర్లు అన్నీ ఎండిపోతున్నాయి. అంత కాడబడ్డట్టే అవుతుంది. అందుకే ఏం చేద్దాం ఎట్ట చేద్దాం అని సర్కారు వాళ్ళు అన్ని తీర్ల ఆలోచనలు చేస్తారు. గిట్లనే మంత్రులంతా కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుడిపెట్టిండ్రు. మాట ముచ్చట్లు చేసుకున్నారు. ఇగో వ్యవసాయ మంత్రి తుమ్మల సారి ఏమన్నాడో చూడండి. ఈ యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గతంలో ఎవరూ కనీ విని ఎరుగని రీతిలో ఈ యొక్క విపత్తు జరగబోతా ఉంది. కాబట్టి వాతావరణ నిపుణుల యొక్క సూచనల్ని మనం గమనంలోకి తీసుకొని మనకున్నటువంటి వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో దీని యొక్క ప్రభావం పడబోతుంది. వేసినటువంటి పంటలు ఈ వచ్చేటటువంటి చిన్న జల్లులకి ఇది బతికే పరిస్థితి లేదు. భూమి ఎప్పుడు కూడా సరైనటువంటి పదునుకు రాలేదు. ఎన్నడు చూడని కరువు వస్తాంది. ముందే అందరు తయారుగుంటుండ్రు అన్నట్టే చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు మంచినీటికి కూడా సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాగునీటికి ఏ రిజర్వాయర్ నుంచి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. భూగర్భ జలాలు అతపాతాళంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికే 10 నుంచి 12 మీటర్లు డిప్లీట్ అవటం జరిగింది. ఇక అది అట్లుంటే రైతన్నలకి ఏం చెప్పిండో చూడండి మంత్రి సారు. అనుభవపూర్వకంగా ఆ యొక్క భూమి నేలల యొక్క స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని పడుతున్నటువంటి చిరుజల్లులకి చిరుధాన్యాలు వేస్తారా, పప్పు ధాన్యాలు వేస్తారా, నూనె గింజలు వేస్తారా, హార్టికల్చర్కి వెళ్తారా, ఎక్కడ ఏ అవకాశం ఉంటే అక్కడ ఆయా స్థానిక ప్రజాప్రతినిధుల్ని గమనించుకొని వాళ్ళని సహకారం తీసుకొని వాళ్ళ యొక్క సహకారంతో
రైతాంగాన్ని చైతన్యపరచడం కోసం ఈ రోజున అన్ని జిల్లాల్లో అత్యవసర సమావేశాల్ని ఈ ఎలినినో ప్రభావం మీద ఏర్పాటు చేయడం జరిగింది. కాదన్నట్టు నీళ్ళు ఎక్కువ తాగే పంటలు వేసుకోవద్దు, జర ఆలోచనలు చేసుకొని 4 తీర్లుగా అనుకొని ఇత్తులు వేసుకొని అన్నట్టు చెప్పిండు సారు. ఇక సర్కారు వాళ్ళ ముచ్చట్లు అట్లుంటే సిద్దిపేట దిక్కు అన్నపూర్ణ సాగర్కేంచి రంగనాయక సాగర్ దాకా రైతు పాదయాత్ర చేసిన మాజీ మంత్రి హరీష్ రావు సారు ముచ్చట ఎట్టున్నదో చూడండి. ఇలా రేవంత్ రెడ్డి మరో హిట్లర్ లాగా తయారైండు. కట్కొత్తవయ్యా అంటే నీ కంట మొత్తుతా అంటాడు, కట్కొత్తవయ్యా అంటే జైల్లో పెడతా అంటాడు. ఇదా రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని? ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో, ఎవరు కూడా పదవి శాశ్వతం కాదు. ఇవాళ నువ్వు కేసీఆర్ కు పేరొస్తుందనో, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమైంది, కూలిపోయిందని ఒక అబద్ధం ఆడిండు. కాళేశ్వరం కూలితే పోయిన యాసంగి మనకు పండిందా లేదా? చిన్న కోడూరులో కాలువలలో నీళ్ళు వచ్చినాయా లేవా? మరి ఆడికేళ్ళు వచ్చినాయి కాళేశ్వరం కూలితే? గట్టిగానే ఆర్చుకున్నాడు సారు. అటు ముంచుకొస్తున్న ఎల్లినీనో బుగులు పట్టిస్తుంటే ఇటు రాజకీయం సెగలు కాక్కుతాంది. నీళ్ల మీద ప్రాజెక్టుల మీద దినం పార్టీల నడుమ పంచాదిని అడుగుతాంది. అయితే వాటితో ఏం ఫాయిదా లేదు, అన్ని పక్కకు పెట్టి సాగునీళ్లకు తాగే నీళ్లకు తిప్పలు లేకుండా చూడండి సార్లో అని అడగబట్టిండ్రు జనాలు. కరువు కాలం ముదరక ముందే పబ్లిక్ ను ఒడ్డున పడేసే ఆలోచనలు చేయిర్రి, ఆ తీరుగా అడుగులు వేయిండ్రి అని అడుగుతుండ్రు ఇంతమంది. అన్నట్టు రైతన్నలో ఎల్లినీనో గట్టిగానే ఎండ కొడుతుందని సర్కారు వాళ్ళు గంత గట్టిగా చెప్పబట్టిరి. మరి ఇక జర చూసుకొని చెయ్యిండ్రి వ్యవసాయం, వెనక చీరిక ఆగం కాకుండ్రి. సర్కారోళ్ళు ఎసొంటి కార్యం ముంగటేసుకున్నా సరే, అది రాష్ట్రాన్ని ఎంత ఎలుగుల చేసే కార్యమైనా సరే, ఎంతో కొంతమంది ఖచ్చితంగా నారాజు అవుతుంటారు. ఎందుకంటే భూమి జాగాలు పోతుంటాయి. ఇట్లనే శనివారం నాడు బహదూర్ గుడ్ల పబ్లిక్కు పోలీసోళ్లకు నడుమ పెద్ద లొల్లి అయ్యింది. పంచాది కేసుల దాకా పోయింది. ఇగో ఆయతారం కూడా ఆ లొల్లి చల్లారలేదు. చూడు రేమైందో. బుల్లెట్ రైలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పారుగులు పెడుతుందో గానీ భూములు ఎక్కడ పోతాయోనని ముందుగానే రైతన్నల గుండెలలో రైళ్లు పారుగులు పెడుతున్నాయి. ఇట్లనే శంషాబాద్ బహదూర్ కూడా దిక్కు బుల్లెట్ రైలు ప్రాజెక్టు కొరకు 650 ఎకరాల భూమి సర్కారోళ్ళు తీసుకుంటారు. అయితే భూములకి ఏం రేటు కట్టిస్తారు, ఏం కథ ఏం చెప్పకుండానే అట్టెట గుంజుకుంటారని పొట్టు లొల్లి పెట్టిండ్రు రైతన్నలు. శనివారం నాడు లడాయి మస్తు గట్టిగా అయింది. దాంట్లో కారు పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు అట కొంతమంది. మొత్తం 36 మంది మీద కేసులు అయినాయి. ఇంకో దిక్కు లొల్లి ఎక్కడొచ్చిందయ్యా అని అంటే బహదూరు కూడా దిక్కు 2862 సర్వే నంబర్లలో ఉన్న సర్కారు భూమికి చుట్టుముట్టు కంచేసిండ్రు ఆఫీసర్లు. ఓ దిక్కు సర్కారు భూమికే కంచె కొడుతున్నామని ఆఫీసర్లు పోలీసోళ్ళు, ఇంకో దిక్కు భూములు ఇచ్చేది లేదని రైతన్నలు. 2 దిక్కులోళ్ళకి నడమ అట్ట నడిచింది లాడాయి. ఇక అంతకుముందే 6 రోజుల నుంచి భూములు ఇచ్చేదే లేదని రైతన్నలు అక్కడనే టెంట్లు వేసుకొని నిరసన చేస్తారు. కరెక్ట్ గదే టైంకు ఆఫీసర్లు కంచె ఎన్నిక పోయేటాలకు వ్యవహారం కారం పొడి కొట్టేదాకా పోయింది. ఇక శనివారం లొల్లి అయిన జాగాకే ఆయితారం కూడా కారు పార్టీ లీడర్లు పోయిండ్రు. ఇక చూడరు ఏమన్నారు. హైడ్రాన్ ముందు పెట్టుకొని ఒక బూచిలాగా చూపించేసి ఈరోజు హైడ్రా అని చెప్పి పేదవాళ్ళ భూములు గుంజుకుంటా ఉన్నారు. వాళ్ళ తాతలు ముత్తాతలు ఇప్పుడు వీళ్ళు 3 తరాలు ఇక్కడ రైతులు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. మరి వాళ్ళు కబ్జాదారులు ఎట్లయితారు? రైతులను పక్క జరిపి జబర్దస్త్గా మీరు కడీలు వాతిండే. ఈరోజు ప్రభుత్వమే కబ్జాదారు. నికాసైన రైతులు వ్యవసాయం చేసుకుంటుంటే వాళ్ళని పక్క జరిపి జబర్దస్త్గా కబ్జా చేసింది ప్రభుత్వము. నిజంగానే కేసు గీసి పెట్టాలంటే ప్రభుత్వం మీద పెట్టాలి. మీకు బుల్లెట్ ట్రైన్కి ల్యాండే కావాలనుకుంటే బుల్లెట్ ట్రైన్ ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుందో, ఎక్కడ సర్వే చేసిందో కూడా తెలియదు ప్రభుత్వం. ఎక్కడి నుండి చేశారు చూపించండి. ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుంది బుల్లెట్ ట్రైన్ అనేది దయచేసి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఇక్కడ జరిగింది, రేపు ఇంకో దగ్గర జరుగుతుంది. ఇక లీడర్ల ముచ్చట్లు అట్లుంటే భూములకు బదులు ఏమిస్తారో చెప్పాలి, సరిపోను పరిహారం ఇయ్యాలి, ఇచ్చినాకనే భూముల జోలికి రావాలి అంటుండ్రు రైతన్నలు. ఇంకో దిక్కు 650 ఎకరాలు మొత్తం సర్కారు భూమే తీసుకుంటామని 2 నెలల ముంగట్నే చెప్పినాం అంటుండ్రు ఆఫీసర్లు. మరిగా పంచాయతీ ఎక్కడ దాకపోతుందో ఏమో చూడాలి. మరిగా బహదూరు కూడా నడిచినట్టే బుల్లెట్ రైలు ఏ ఊర్ల మీదకి ఎంచిపోతుందో అక్కడంతా లొల్లు అయితే మాత్రం వ్యవహారం చాలా దూరమే పోతుంది అనుకుంటారు ఇంతమంది. ఎట్ట చేస్తారో సర్కారు వాళ్ళు మరిగా. పొద్దుగాలనే ఊరికేంచి మా వాళ్ళు ఫోన్ చేసి పెద్ద షాకే ఇచ్చిర్రు. ఓ పొల్ల రాంగా పొంగ జర్ర పాయలం, ముక్కుకు మూతికి దస్తిగుడ్డ కట్టుకో, అక్కడిక్కడ ముట్టుకోకు, గుంపులల్లకు పోకు అని ఒకటే గద్ద పెట్టిర్రు. హగ్గ ఇప్పుడేమైంది, ఎందుకంత పరిశాన్ అవుతుర్రు అని అడిగితే అదే ఆ అడ్డదాకుల పురుగు మళ్ళీ వస్తుందట కదా అని కరోనా ముచ్చట్ను ముంగటేసిర్రు. ఏహే ఉత్త భయపడకుర్రి అని చెప్పి ఫోన్ పెట్టేసిన. మరి అసలు ఏమవుతుంది, ఆ కరోనా కథ ఏంది, అట్లా వేర్చుకొని వద్దాం పర్రి.
ఉన్న తిప్పల చాలదన్నట్టు ఉత్త పుణ్యానికి ఆగం చేయనికే మళ్ళోసారి కరోనా పురుగు కాసుకొని కూసున్నదట. దాని తాడుదెంప ఇగో ఏపీలో ఓ కరోనా పురుగు సుడి పెడుతుందని అంటారు కదా, అగో దాని పేరు ఒమిక్రాన్ RF5 అప్పట్లో వచ్చిన ఒమిక్రాన్ రకం వైరస్ లెక్కనే ఇదో రకం అట. అయితే కరోనా పురుగు అనగానే చాలా మందికి అదురు బుట్టుడు ఖాయం, ఎవ్వరు కాదని లేరు. కానీ ఈసారి వచ్చిన దానికి మాత్రం పెద్దగా బుగులు పట్టే పని లేదంటారు డాక్టర్లు. సర్కారు వాళ్ళు కూడా గదే ముచ్చట చెప్తుండ్రు. కాకపోతే జర్ర చూసుకొని తిరుగుండ్రి. అన్ని తీర్ల పానం మంచిగా ఉన్న వాళ్ళకి ఏ రంది లేదట. కానీ ఇప్పటికే తీరు రోగాలతోని దవాఖాన్ల చుట్టూ తిరిగేటోళ్ళు మాత్రం జర పైలంగా ఉండాలని చెప్తుర్రు. గొంతు నొప్పి, దగ్గు, జ్వరము, తలకాయ నొప్పి, పై నొప్పులు ఉంటే లాపరవ చేయకుండా డాక్టర్కు చూపించుకోవాలని చెప్తుండ్రు. ఇప్పటికే సర్కారు దవాఖాన్లలో అన్ని తీర్ల సవలతులు చేసిండ్రాట. ఇక ఏపీలో ఇప్పటిదాకా 16 కేసులు వెళ్ళినాయి. కొత్తగా నెల్లూరు జిల్లా నిడుగుంటపాలెంలో ఓ 3 ఏళ్ల చిన్నోనికి కూడా పాజిటివ్ వచ్చిందట. వాళ్ళ చుట్టాలకు చుట్టుపక్కల పబ్లిక్ పరీక్షలు చేస్తే అందరికి నెగిటివ్ వచ్చిందట. అందుకే భయపడే పని లేదు, జర చూసుకొని తిరిగితే చాలా అంటుర్రు సర్కారు వాళ్ళు. అయినా కరోనాతో ఏగి ఉన్నాం, బలం తిండి తిని బాగా దిట్టంగా ఉంటే చాలు దాని కొమ్ములు అణిగియొచ్చు. కాకపోతే వేరే రోగాలు ఉన్నోళ్ళే చూసుకొని తిరుగుండ్రి, గుంపులకు పోకు. చిన్న దేశాలు కూడా ఫుట్బాల్ ఆటలో దుమ్ము లేపుతున్నాయి. వరల్డ్ కప్ ఆటలలో జాగ దొరికించుకొని వాళ్ళ సత్తా ఏంటిదో చూపిస్తున్నాయి. కానీ ఇన్ని కోట్ల మంది పబ్లిక్ ఉన్న మన దేశానికి మాత్రం సరైన ఫుట్బాల్ జట్టు లేదు. అయితే జట్టు లేకపోయినా మనోళ్లకు ఆ ఆట మీద ప్రేమ మాత్రం మస్తు గొప్పగున్నది. ఇక చూడు ఫుట్బాల్ వరల్డ్ కప్ ముచ్చట్లు ఎట్లెట్లున్నాయో. మన దిక్కు ఎంతసేపు బ్యాటు బాలు గదే క్రికెట్ ఆటకే పతార ఎక్కువ అనుకుంటాం. కానీ పుట్ట చెండును దాన్నే ఫుట్బాల్ ఆటకు కూడా అభిమానులు గట్టిగున్నారు. అందుకే ఫుట్బాల్ ప్రపంచ కప్ అక్కడెక్కడో అవుతుంటే మన దిక్కు పబ్లిక్ పండుగ చేసుకుంటారు. ఫుట్బాల్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఉన్నదని తెలంగాణలో సర్కారు వాళ్ళు బార్లు పబ్బులకు స్పెషల్ పర్మిషన్లు ఇచ్చిండ్రు. అంతేకాదు సీఎం రేవంత్ సార్కు ఫుట్బాల్ ఆట అంటే మస్తు పాయిరం. అందుకే ఫైనల్ మ్యాచ్ అవుతున్న యాలల్లా సారు ఇంటర్నెట్ గుట్లే పెద్ద కామెంటే రాసిండు. ఫుట్బాల్ ఆటలో పేరు మోసిన ఆటగాడు మెస్సీని పట్టణానికి తోలుకొచ్చిన రోజు అంటే సారుకు మస్తు ఇష్టమాట. అయితే మన దేశంకేంచి ఫుట్బాల్ జట్టే లేదు, మరిగా సారు గంతగానం ఏంటికి పాయిరం చూపిస్తాడు అనుకుంటా అంటారు కదా చాలా మంది. దానికి సమాధానం చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి. ఇప్పుడు లేకపోయినా పోత 600 అయినా సరే మన దేశంకేంచి కూడా ఓ ఫుట్బాల్ జట్టు ప్రపంచ కప్పులు ఆడుతుంది. అంతేకాదు ఫుట్బాల్ ప్రపంచ కప్పు ఆటలు మన దేశంలోనే నడుస్తాయి. మన దేశం ఫుట్బాల్ జట్టులో తెలంగాణ ఆటగాళ్ళే గట్టిగా ఉంటారు అన్నట్టు కామెంట్ రాసిండు రేవంత్ సారు. నా మాట నమ్ముర్రే అని కూడా రాసుకొచ్చిండు. ఇక మన సీఎం సార్ ముచ్చట అట్లుంటే దేశం అంతటా కూడా ఫుట్బాల్ ప్రపంచ కప్ ఫైనల్ ఆట ముచ్చట్లు జోరుగా నడిచినాయి. అన్నిటికి మించి కేరళ రాష్ట్రంలో ఫుట్బాల్ ఆటకు అభిమానులు గట్టిగుండ్రు కాబట్టి అక్కడ పొట్టు హంగామా నడిచింది. అర్జెంటీనా ఫ్యాన్స్ హల్చల్ చేస్తుండ్రు. ఏమైనా క్రికెట్కు అభిమానులుండు మన దగ్గర కామను. మనకంటని చెప్పుకోనికే పెద్ద జట్టు లేని ఫుట్బాల్కు కూడా గీతీరుగా అభిమానులు తయారైనరంటే గొప్ప ముచ్చట్టే. మరి ఓ ఇలా నిజంగానే మన దేశానికి కూడా ఆయమన్న ఫుట్బాల్ జట్టు ఒకటి తయారైతే మాత్రం ఇక రచ్చ మామూలుగా ఉండదు అనుకుంటారు చాలా మంది. ఎల్నినో జయవట్టి సుక్క వాన లేదు. అందుకే వానల కొరకు పబ్లిక్ ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. కప్పతల్లి ఆటలు, పవిత్రమైన గంగా జలాలతోని దేవుళ్లకు అభిషేకాలు, పూజలు, యాగాలు ఇట్లా ఒక్కొక్కటి కాదు పొర్రి ఎన్ని తీర్ల పబ్బతి పట్టాలో అన్ని తీర్ల పడుతుర్రు. ఇట్లనే ఇక అనంతపురం దిక్కు ఏం చేసిరో చూడురు జనాలు. ఇదివరకు వానకాలం వచ్చిందంటే పిలవకుంటేనే వచ్చేది వానదేవుడు. పొట్టు వానలు కొట్టి ఊర్లు ఏర్లు అన్ని ఏకమయ్యేవి. కానీ ఇప్పుడు పబ్బతి బట్టి పిలిచినా పలకరిత్తలేడు. అందుకే వానల కోసం ఒక్కొక్క జాగలో ఒక్కో తీరుగా తిప్పల పడుతుండ్రు జనాలు. ఇక గిట్లనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న భోపాల్ దిక్కు కొంతమంది ఏం చేసిండ్రో చూడండి. చూసిర్రు కదా, ఏమన్నా ఆచారమా? గాడులకు పూలదండలేసి బ్యాండు సప్పుడు పెట్టి ఎదురుకొచ్చి మంచిగా గులాబీ జాములు తినిపియబట్టే బాలే ఉన్నది కదా గిల్ల ఆచారము. గిట్లా గాడులకు దండలేసి దండం పెట్టి ఇంత తీపి తినిపిస్తే వానలు పడతాయి అనేది ఇలా నమ్మకం అట. ప్రతి ఏడు గిట్లనే చేస్తుంటారా అట. आम जनता हाहाकार मची है, पसीना सरों से लगा के पूरे शरीर में आ रहा है। आज हमने ऊपर वाले से प्रार्थना करी है, ये टोटका जो होता है मालवा निमाड़
जबलपुर, बुरहानपुर, खंडवा, इन शहरों में ये टोटका होता है। इस टोटके को आज हम भोपाल लेके आए और भोपाल में हमने गधे महाराज को आज हमने गुलाब जामुन खिलाया है। निश्चित तौर पे इंद्रदेव भगवान प्रसन्न होंगे और जल्द से जल्द बारिश हो, ये कामना हमने यहाँ पर करी है। और हम ईश्वर की खुशहाली के लिए, किसानों की खुशहाली के लिए, आम जनता की खुशहाली के लिए ये टोटका हम यहाँ पर लेके आए हैं। ఇన్నారు కదా మన లెక్కనే ఆడ కూడా వానలు కరువైనాయా అంటున్నారు. ఒక్క వాన కూడా గట్టిగా పడతలేదట. అందుకే వాళ్ళ ఆచారం ప్రకారం గిట్లా చేస్తున్నారు. చూసిన వాళ్ళకు జర తమాషగా అనిపించుడుతోని ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి మస్తు చక్కర్లు కొట్టిస్తున్నారు. ఇక మధ్యప్రదేశ్ భోపాల్లో తీపి ఆచారం గిట్లుంటే అనంతపురం జిల్లా కుర్లపల్లి అనే ఊళ్ళో వానల కోసం గిట్ల గాడిదలకు లగ్గం చేసిండ్రు. చూసిళ్ళు కదా, ఒక్కొక్క జాగలో ఒక్కొక్క ఆచారం ఏదైనా గిట్ల బాధ అంతా వానల కోసమే. మరి గిట్ల పబ్లిక్కే కాదు, లీడర్లు కూడా వానదేవుని కోసం గట్టిగానే పూజలు చేస్తున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు జగిత్యాల జిల్లాలో రామలింగేశ్వర స్వామి గుడిలో వరుణయాగం చేసిండు. వరుణయాగం చేసి వానదేవుడు జర కరుణ చూపిస్తే బాగుండని కోరుకున్నాడు. గిట్ల ఊరు వాడ వానదేవుని కోసం పూజలు చేస్తూనే ఉన్నారు. చూడాలి మన వానదేవుని మనసు ఎప్పుడు కరుగుతుందో ఏమో. సర్కార్ బడులు సాలినన్ని ఉన్నా సరే, సర్కార్ దవాఖాన్లు సరిపోను ఉన్నా సరే, సర్కార్ బస్సులు షాన్నే ఉన్నా సరే, పబ్లిక్ ఎప్పుడు చూసినా సరే ప్రైవేటు అంటుంటారు. అంతెందుకు, పబ్లిక్ అందరికీ సర్కార్ దవాఖాన్లలో చూపించుకోవాలి అని చెప్పే లీడర్ సాబులు కూడా ప్రైవేట్ దవాఖానకే పోతుంటారు. మరి అసొంటప్పుడు సర్కార్ వాళ్ళ పనితనం మీద పబ్లిక్కు ఎట్లా నమ్మకం వస్తుంది చెప్పుర్రి. సరే, ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే మీరే చూడుర్రి. వారెవ్వా, చూసిండ్రా, ఖమ్మం జిల్లా మదిర సర్కార్ దవాఖానా బంతి పూల దండలతోని మిలమిల ఎట్లా మెరుతున్నదో. మరి ఈడికి ఇంతకు ముందు మదిర ఎమ్మెల్యే కం చిన్న సీఎం బట్టి విక్రమార్క సార్ ఏమన్నా వచ్చిపోయిండేమో అనుకోగలరు. గట్ల కాదు, గీ దవాఖానాల నర్సింగ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న అక్క బిడ్డకు ఇంట్లో చేసే సీమంతం దవాఖానాల ఘనంగా చేసింది. సీమంతం చేసుడే కాదు, కాన్పు కోసం బిడ్డను ఇదే దవాఖానలో షరీకు చేయాలని అల్లుడిని కోరింది. అల్లుడు కూడా అట్లయితే అట్లనే కానీ అత్త, సర్కార్ దవాఖానా అంటే మన దవాఖానా అన్నట్టే కదా, గిదే దవాఖానలో మీ బిడ్డను షరీకు చేపిస్తా అన్నాడట. ఇంకేం, దవాఖానాలో పనిచేసే నర్సుల కాడికేంచి అత్త దాకా అందరూ మస్తు మురిసిపోయి సీమంతం వేడుకలు ఇంకా జర జోరు మీద చేసుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుడుతోని దవాఖానలో పనిచేసే అమ్మ బిడ్డ సీమంతం దవాఖానలోనే చేసింది, అటానికి అందులోనే షరీకు అమ్మని చెప్పింది. దాంట్లో తప్పే ఉన్నది. గిట్లా అందరు చేస్తే సర్కారు దవాఖాన్ల మీద పబ్లిక్ ఇంకా జర నమ్మకం పెరుగుతుందని అంటున్నారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారో ఎరికేనా, డ్యూటీ టైంలో పేషెంట్లను పక్కకు పెట్టి ఇల్లు ముస్తాబు చేసినట్టు సర్కారు దవాఖానను ముస్తాబు చేసి అందరు సీమంతం వేడుకలల్లో మునిగి తేలుతుంటే మరి పేషెంట్ల పరిస్థితి ఏంది అని గరం అవుతుండ్రు. అయినా వచ్చే పానం పోయే పానం అన్న రోగాలు రొప్పులతోని పబ్లిక్ బాధపడే జాగల గిట్ల దావతులు చేసుకుంటే ఎట్లా? పబ్లిక్ సర్కారు దవాఖానలో చూపించుకోవాలి అనే ఆలోచన మంచిదే, కానీ దాన్ని గిట్ల చెప్పుడు పద్ధతి కాదంటారు ఇంతమంది. గా నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం మీద చర్యలు తీసుకోవాలని ఇంతమంది కోరుతున్నారు. చూడాలి మరిగా పెద్ద డాక్టర్లు ఆఫీసర్లు ఏం నిర్ణయం చేస్తారో. ఒక్కొక్క దినం ఒక్కొక్క కథ అన్నట్టు దినం ఒక సర్కార్ బడి ముచ్చట బయటపడుతుంది. మొన్న సంగారెడ్డి జిల్లాలో హాస్టళ్ల సౌలతులు బాగలేవని పిల్లలంతా రోడ్డెక్కితే, తెల్లారి మంచిర్యాల జిల్లాలోన్న ఓ హాస్టళ్ల సౌలతులు చక్కగా లేవని పొల్లగాండ్లు డైరెక్ట్ ఎమ్మెల్యే సబ్జెక్ట్కే పోయిర్రు. ఇట్లా చెప్పుకుంటా పోతే పెద్ద చరిత్రనే అయ్యేటట్టున్నది. ఇట్లనే ఆయతారం కూడా ఓ బడి ముచ్చట బయటకు వచ్చింది. చూడుర్రి. సీఎం రేవంత్ రెడ్డి సారు ఒక దిక్కు సర్కారు బడులను ఎలుగుల పడేటట్టు మెల్లమెల్లగా చేసుకుంటూ పోతుంటే తవ్విన కొద్ది గుప్త నిధులు బయటపడ్డట్టు దినం ఓ బడి తిప్పల బయటపడుతున్నది. నిర్మల్ జిల్లా బైన్సాపట్నంలో పిప్రి గల్లీలో ఉన్న ఈ చిన్న బడిలా మెట్లే పిల్లలకు తరగతి అర్రాలు. చూడరి మెట్ల మీద పాఠాలు ఎట్లా నడుస్తున్నాయో, పిల్లలు పాఠాలు ఎట్లింటున్నారో. గిట్లా ఒక్క దినమే కాదు, దినం గీదే కథనాట. మరి ఇంతకు ఈ చిన్న బడిలో తరగతి అర్రలు లేవా అంటే ఉన్నాయి, కానీ అవి రెండు. దాంట్లో 3, 4, 5 తరగతి పిల్లలకు పాఠాలు చెప్తున్నారట. తతిమ బుడ్డ పిల్లలను గిట్ల మెట్ల మీదనే కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నారు. అవి చూడర్రే, ఎవరన్నా ఏమని అనుకోని అన్నట్టు మంచిగా బాజాప్తా గోడకు పలకలు కూడా పెట్టిండ్రు. మొత్తం ఈ బడిలో 85 మంది పిల్లలు ఉన్నారట. వాళ్లకు తగ్గట్టు తరగతి అర్రలు లేనందుకు మస్తు తిప్పల పడుతున్నారు. జర సర్కారు అట్లనే చదువుల ఆఫీసర్లు ఆలోచన చేసి కొత్త అర్రలు కడితే పిల్లలు ఆరాంసే చదువుకుంటారని కోరుతున్నారు ఇక్కడ పబ్లిక్.
అయినా ఇచ్చంతరంగానే ఉన్నది పోయింటే గా వరంగల్ జిల్లా వర్ధనపేట దిక్కు కోనాపురం చిన్న బడిలా అన్ని సవలతులు ఉన్నా సరే ఒకే ఒక్కడన్నట్టు ఒకే విద్యార్థి ఉన్నాడు. గీడనేమో సవలతులు లేవు గాని పిల్లలు మటుకు బగ్గ మందే ఉన్నారు. అంత ఆగమాగం జగన్నాథం అన్నట్టే అవుతుంది కథ. జర పిల్లలు ఎక్కువ ఉన్న జాగల అన్ని సవలతులు పెడితే ఏమవుతుంది అని అడుగుతారు జనాలు. మరి ఆఫీసర్లు ఎట్లా చేస్తారో ఏమో చూడాలి. చలో మరి మరి మటి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.